హలో అండి, వెల్కమ్ టు బ్రాడ్ మైండ్ తెలుగు అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి కరెంట్ అఫైర్స్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. టాపిక్లోకి వచ్చేస్తే ప్రపంచవ్యాప్తంగా శరణార్థుల సంఖ్య 12.2 కోట్లకు చేరినట్లు ఐరాస నివేదిక. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రపంచవ్యాప్తంగా శరణార్థుల సంఖ్య అనేది 12.2 కోట్లకు చేరింది. అది తగ్గిందా లేదా పెరిగిందా అనే విషయాన్ని తెలుసుకుందాం. దీన్ని విడుదల చేసిన వారు యుఎన్హెచ్సిఆర్ వారు, ఐక్యరాజ్య సమితి శరణార్థుల వ్యవహారాల సంఘం. ఇది యుఎన్హెచ్సిఆర్ తాజాగా గ్లోబల్ ట్రెండ్స్ 2024 నివేదికను జూన్ 12, 2025న విడుదల చేసింది. 2024 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా బలవంతంగా స్థానభ్రంశం అంటే ఫోర్సిబ్లీ డిస్ప్లేస్డ్ వ్యక్తుల సంఖ్య 123.2 మిలియన్లకు చేరుకుంది. అంటే 12.32 కోట్లకు చేరుకుంది. ఇది 2023 చివరితో పోలిస్తే 7 మిలియన్లు లేదా 6% పెరిగింది. ఏప్రిల్ 2025 చివరి నాటికి ఈ సంఖ్య స్వల్పంగా 122.1 మిలియన్లకు అంటే 12.21 కోట్లకు తగ్గింది. ఇది ఒక దశాబ్దంలో మొదటిసారిగా తగ్గుదల. ఏప్రిల్ 2025 చివరి నాటికి ఈ సంఖ్య అనేది స్వల్పంగా తగ్గింది. అసలు శరణార్థులు అంటే ఎవరు? హింస, దౌర్జన్యాలు, వేధింపుల కారణంగా స్వదేశంలో ఒక స్థానం లేకుండా ఇతర దేశాలకు తరలిపోతున్న వారిని శరణార్థులు అంటారు. ఈ ఐక్యరాజ్య సమితి శరణార్థుల వ్యవహారాల సంఘం హై కమిషనర్ ఫిలిపో గ్రాండి వెల్లడించిన వివరాల ప్రకారం హింస, దౌర్జన్యాలు, వేధింపులకు కారణంగా తరలిపోతున్న శరణార్థుల సంఖ్యను 12.2 కోట్లకు చేరుకుంది. ఈ సంఖ్య గత ఏడాది కంటే 20 లక్షలు ఎక్కువగా ఉంది. ఒక దశాబ్దం క్రితంతో పోలిస్తే దాదాపు రెట్టింపు అవ్వడం అనేది ఆందోళనకరమైన విషయమే. యుఎన్హెచ్సిఆర్ అనేది ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే జెనీవా, స్విట్జర్లాండ్. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే డిసెంబర్ 14, 1950న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం ద్వారా స్థాపించడం జరిగింది. 319 క్లాస్ 5 ద్వారా దీన్ని స్థాపించారు. ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. యుఎన్హెచ్సిఆర్ అంటే ది అన్రిఫ్యూజ్డ్ ఏజెన్సీ అని అర్థం. ప్రస్తుత హై కమిషనర్ వచ్చి ఫిలిపో గ్రాండి. నెక్స్ట్ టాపిక్ మాదక ద్రవ్యాల నిర్మూలనే సంకల్పంగా ఆపరేషన్ సంకల్ప్. తెలంగాణను మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా చేయాలనే సంకల్పంతో ఆపరేషన్ సంకల్ప్ ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్ చెప్పారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశంలో ముఖ్యంగా యువతలో పెరుగుతున్న ఆందోళనను కలిగించే సమస్య. ఇది వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబ బంధాలు, సామాజిక స్థిరత్వం, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీనిని ఎదుర్కోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టపరమైన సామాజిక ఆరోగ్య మరియు అవగాహన కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. ఈ ఆపరేషన్ సంకల్ప్ను అధికారికంగా ప్రారంభించింది ఎవరంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ అండ్ సివిల్ ఫోర్స్ ట్రస్ట్ భాగస్వామ్యంలో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోను అధికారికంగా ప్రారంభించారు. నేషనల్ కంట్రోల్ బ్యూరో వచ్చి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అంటే మాదక ద్రవ్యాల నియంత్రణకు కేంద్ర స్థాయిలో నోడల్ ఏజెన్సీ. ఇది అంతర్జాతీయ మరియు జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడంలో సమన్వయంగా పనిచేస్తుంది. రాష్ట్ర స్థాయి ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, రాష్ట్ర పోలీసులు, అబ్కారీ శాఖ, కస్టమ్ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వంటి సంస్థలు మాదక ద్రవ్యాల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. తెలంగాణకు వస్తే టీఎస్ఎన్సిబి తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. ఇది తెలంగాణలో మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది ఒక సంస్థ. ఇది రాష్ట్రంలో మాదక ద్రవ్యాల సరఫరాను అరికట్టడం, వినియోగాన్ని తగ్గించడం మరియు అవగాహన కల్పించడం లక్ష్యంగా పనిచేస్తుంది. ఈ టీఎస్ఎన్సిబి తెలంగాణ స్టేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.